వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్నటువంటి కుటుంబము వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు. బిడ్డలు రేవతి శిరీష, కుమారుడు సతీష్ సహకారం ఇస్తున్నాడు. జీవ మనోహరం గారు వారి కష్టార్జితం నుండి, వారి అవసరతలు మాని ఈ పరిచర్యకు సహకరిస్తున్నారు. సహోదరునికి పద్మావతి గారికి, బిడ్డలకు దేవుని కృప ఆశీర్వాదము మెండుగా కలగాలని ప్రార్థించమని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, రేవతి, శిరీష, సతీష్ ఇచ్చిన సహకారం బట్టి వందనాలు. కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొంది నేటి మా ప్రేక్షకులు వాక్యమును గ్రహించు భాగ్యమిమ్మని యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం ప్రారంభించాలి. 2వ అధ్యాయంలో 26వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న భాగము మనం ధ్యానించాల్సి ఉన్నది. 26వ వచనం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. మిమ్మును మోసపుచ్చు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాశాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తూ ఉంది కాబట్టి ఎవడు మీకు బోధింపక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే, కానీ అబద్ధం కాదు. అది అన్నింటిని గురించి మీకు బోధిస్తున్న ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను, అది అన్నింటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండనట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన నీతిమంతులను ఎరిగి ఉన్న ఎడల మీరు నీతిని జరిగిస్తారు. నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఈ వచనాల్లో యోహాను గారి ఉద్దేశం తేటతెల్లం. మిమ్మును మోసపుచ్చు వారిని బట్టి ఈ సంగతులు రాశాను. క్రిస్టియన్ డాక్ట్రిన్ చాలా బలమైనటువంటి సిద్ధాంతం. మోసపుచ్చుటకు బయలుదేరిన వారికి జవాబివ్వగలిగినటువంటి సిద్ధాంతం. ఇది దేవుని చేత అభిషేకము పొందినటువంటి, అనగా యేసు నామమున విశ్వాసముంచిన వారికి దేవుడు వరముగా ఇచ్చిన పరిశుద్ధాత్మ నివాసం, శాశ్వత నివాసం అనే ప్రత్యేక అభిషేకం నిలుస్తోంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు విశ్వాసి అంతరంగములో ఉన్న కారణము చేత అతడికి మరొకడు బోధించనక్కర్లేదన్నాడు. ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ద స్పిరిట్ ఇన్ డ్వెల్లింగ్ ఇన్ us, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించుట వలన కలిగిన బహుమానం ఏమిటంటే, దీవెన ఏమిటంటే,
లాభం ఏమిటంటే, శ్రేష్టత ఏమిటంటే, యు డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ టీచింగ్. బయట నుండి ఎవడో వచ్చి ఏదో బోధించక్కర్లేదు. ఆయన బోధించి ఉన్న ప్రకారము ఆ ప్రభువు యొక్క ఆత్మ మనలో బోధించుచు ఉన్న ప్రకారము మనం వాక్యంలో నిలిచుంటాం. ఒక ప్రత్యేక అభిషేకం అంతరంగంలో నిలిచి ఉంది. పాత నిబంధనలో అభిషేకము అన్నప్పుడు ఆత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబట్ట, పైనుండి క్రిందకు. పరిశుద్ధాత్మ దేవుడు వెలుపట కృమ్మరించబడటం పాత నిబంధన అయితే, అంతరంగంలో కృమ్మరించబడటం క్రొత్త నిబంధన. అందుకనే క్రొత్త నిబంధన హృదయంలో వ్రాయబడింది. పాత నిబంధన మోషే రాతి పలకల మీద వ్రాశాడు. క్రొత్త నిబంధన క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు పాపక్షమాపణ అంతరంగం మీద చెక్కుతున్నాడు. క్షమాపణను దేవుడు అంటే ఇట్ ఈస్ పర్మనెంట్ ఇన్ స్పిరిట్. రాళ్ళ మీద చెక్కుతారు పేర్లు, ఎందుకు తెలుసా? శాశ్వతంగా ఉంటాయని. ఏవైనా భవనాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలప్పుడు చూడండి, అక్కడ స్టోన్ వేస్తారు. ఆ స్టోన్ పైన ఎవరు ప్రారంభించారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఏ తారీఖును వేశారు అనే రాత ఉంటుంది. అది ఎప్పటికీ తొలగిపోదు. ఆ ఫలకం, ఆ స్టాట్యూ అట్లా ఉండిపోతుంది. రాతి మీద చెక్కబడినదే అలా దీర్ఘకాలం అట్లా ఉండిపోతుందని భావిస్తే, హృదయములో చెక్కబడింది. ఇది నూతన నిబంధన హృదయములో చెక్కబడింది. అంటే హృదయములో మార్పు లేనిదిగా అనుగ్రహించబడింది. ఆత్మ యొక్క అభిషేకం చేత అది కొనసాగుతోంది. ఆత్మ చేత మనము నడిపించబడతాము, బోధించబడతాము. ఇది ఒక వింతైన క్రైస్తవ అనుభవం. ఇతరులకు లేనిది విశ్వాసికి మాత్రమే ఉన్నది. పరిశుద్ధాత్ముని యొక్క ఇన్డ్వెల్లింగ్, అంతరంగ నివాసం. మనం సెల్ ఫోన్ నిత్యం ఆన్ చేసి ఉన్నట్లు, ఆన్లైన్లో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనతో నిత్యము అనుసంధానమై ఉంటాడు. We are connected with God through the Spirit of God. Always. Always. ఎల్లప్పుడూ, ఎల్లవేళలా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి దేవునితో మన అనుసంధానాన్ని నిలిపి దేవుని నుండి ఆ అభిషేకాన్ని మనలో ఇచ్చాడు. అలా ఇయ్యకపోతే ఇన్ని వేల ఎపిసోడ్స్ నేను చేయగలిగేవాడిని కాదు. నాకు పాఠశాల ద్వారా అభ్యసింపజేసిన వేదాంత విద్య లేదు. కానీ దేవుని వాక్యం పఠించుట ద్వారా, నేర్చుకునుట ద్వారా నాలో స్థిరపడింది. సులువుగా క్రైస్తవ సిద్ధాంతాన్ని వివరించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వినియోగించుకునటం నాకు తెలుసు. ఇది ఆత్మలోని అనుభవం. కనుక ఈ అనుభవంలో మీరుండటం అభిషేకం అని అన్నాడు. అది దేవుడే మీకు ఇచ్చాడు. అది సత్యం, అబద్ధం కాదు. మీలో ఉన్న ఆత్మ అభిషేకం సత్యం. యు ఆర్ అన్ అనాయింటెడ్ పర్సనాలిటీ. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు, నీకు అర్థం కావాలి. కానీ
నువ్వు లోకములో శక్తిమంతుడుగా ఉంటావు, నీకు అర్థం కావాలది. నువ్వెవరో నీకు అర్థమైతే విశ్వాసిగా నీకెంత దీవెన దేవుడిచ్చాడో నీకే అర్థమైపోయేది. తెలుసునా? ప్రభువు నీకెంత భాగ్యాన్ని కలిగించాడో నువ్వు తెలుసుకోవాలి. మొదట ఆ అభిషేకము నీలో నిలిచి ఉన్నది, అది సత్యము. అందువలన ప్రభువు ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఆయన రాకడలో మనం సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండేటట్లు ఆయన యందు నిలిచి ఉన్నాం. మనం ప్రభువు రాకడ మనకు ఆనందం, పాపులకు భయం, నీతిమంతులైన విశ్వాసులకు ఆనందం. నీతిమంతుడని మీరు ఆయనను ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. నీతి అన్నప్పుడు విశ్వాసమే. విశ్వాస మూలము నీతి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు నీతిగా ఎంచెను. నీతి, రైచియస్నెస్ ఇస్ నథింగ్ బట్ ద ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసముంచుట వలన, దేవునిపై విశ్వాసముంచుట వలన మనకు దేవుని ఎదుట నీతి కలుగుచున్నది. కనుక దేవుని ఎరిగిన వానికి నీతి కలుగుతుంది అన్నప్పుడు విశ్వాసము అనుగ్రహించబడుతుంది. ఈ ఉదయాన్నే నేను చాలా విషయాలు బైబిల్లో నుండి, చుక్ స్మిత్ అనే ప్రపంచ భక్తుడు, బిల్లీ గ్రహం అనేటువంటి ప్రపంచ భక్తుడు, మరియు ఇతర శ్రేష్ఠ భక్తుల యొక్క వాక్య ఉపదేశాలు నేను విన్నాను. వాటిల్లో దేవుడు మనలను ఎంత ఆశీర్వదించి శాశ్వత రక్షణ ఇచ్చాడో నేను అర్థం చేసుకున్నాను. ఆయన ఇచ్చిన నీతి కొట్టివేయబడనిది, అన్కరప్టబుల్. ఆ నీతి మనకి ఇస్తున్నాడు, అది జరిగిస్తాం మనం. డబ్బు మనలను శోధిస్తుంది కానీ జయించలేదు. ధనము యొక్క అపేక్ష, ధనాపేక్ష శోధిస్తుంది కానీ విశ్వాసిని జయించలేదు. కామ వికారము శోధన వస్తుంది కానీ జయించలేదు. శోధన పాపము కాదు. శోధనలో ఇష్టపూర్వకంగా ప్రవేశించుట పాపం. కనుక శోధన సహించిన వాడు ధన్యుడు అన్నప్పుడు దాన్ని జయించిన వాడు ధన్యుడు, దానిలో పడనివాడు ధన్యుడు అని అర్థం. ఆయన నీతిమంతుడు, అది ఎరిగి ఉంటే మనం కూడా నీతిని జరిగించి ఆయన మూలంగా పుట్టి ఉన్నామని నిర్ధారిస్తాం. 3వ అధ్యాయం ఇంకా స్పష్టంగా మాట్లాడింది దీని గురించి. యేసుక్రీస్తును కలిగినందున మన జీవితాల్లో మనం దేవుని చేత నీతిమంతులంగా ఎంచబడి ఆయన మూలంగా పుట్టాము అనేది తెలుస్తుంది. భూమి మీద మానవుడు తల్లిదండ్రుల మూలంగా పుడతాడు, కానీ విశ్వాసి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ మూలముగా, దేవుని వాక్యము మూలముగా పుడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నీటి ద్వారా జన్మించుట, ఆత్మ ద్వారా జన్మించుట. నీటి ద్వారా జన్మించుట ఫిజికల్ బర్త్, ఆత్మ ద్వారా జన్మించుట స్పిరిచువల్ బర్త్. ఆత్మ సంబంధమైన పుట్టుక, ఆత్మలో పుట్టుక. ఆత్మ నిర్జీవ స్థితిని వీడి జీవించు స్థితికి తిరిగి చేరుట, రీజనరేషన్ అన్నారు. కనుక
కనుక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వెంటనే ఆయన నామములో మనకు పాపక్షమాపణ కలిగి ఆయన రక్తము మనలను పరిశుద్ధపరచి మన హృదయమును శుద్ధి చేసి దేవుని ఆత్మ నివాసం ఉండేటట్లుగా అభిషేకం ఇచ్చి మనలో నిండుకుంటాడు. కనుక ప్రాచీన స్వభావము దాని ఇచ్చలతో సిలువ వేయబడుతుంది. విశ్వాసి విషయంలో ప్రాచీన స్వభావము దాని ఇచ్చ మన శరీరము ద్వారా నెరవేరబడకుండానట్లుగా మనం సిలువ వేయబడుతున్నాము. సిలువ వేయబడటం అంటే మేకులు శరీరం ఆ చెక్క దొంగకు కొట్టబడటం ఎలాగో ఆ చేతులు కొట్టబడ్డాయి, ఇక రావు, అవి స్పందించవు. కాళ్ళు కొట్టబడ్డాయి, అవి స్పందించవు. అపవిత్ర కార్యముల కొరకు శరీరము ఇక అప్పగింపబడదు, అవి బంధించబడతాయి. నీతి కొరకు అవి విప్పబడతాయి తప్ప అపవిత్రత కొరకు అవి ఎన్నడూనూ విప్పబడవు. అది ఆత్మలో పుట్టినవాడు, ఆయన మూలముగా పుట్టినవాడు, నీతిని జరిగించి రుజువు చేసేవాడు. ఇది లోకానికి అర్థం కాక విరోధులు అవుతారు. 3వ అధ్యాయము ప్రారంభించుకుందాము. మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో. చూడండి, మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో. చూడండి, దేవుని పిల్లలం మనం అని పిలువబడాలంటే మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి. అదే గొప్ప సైన్, సూచన. దేవుని పిల్లలు దేవుని ప్రేమను కనపరుస్తారు. దేవుని పిల్లలు అగాపే ప్రేమ కనపరుస్తారు. తమను ఎరుగని వారికి, తామెరుగని వారికి మేలు చేయగలుగుతారు. తమను దూషించిన వారిని సైతం ప్రేమించగలుగుతారు, క్షమించగలుగుతారు. శత్రువును మన్నించగలుగుతారు. క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఆత్మలో జీవిస్తున్న అనుభవం, ఆత్మలో దేవుని కలిగిన అనుభవం, ఆత్మలో దైవ ప్రేమతో నిండిన అనుభవం. ఇది మేనిఫెస్టేషన్లో కనపడాలి, సమాజంలో ఇది కనపడాలి. అయితే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. దేవుణ్ణి ఎరుగని లోకము ప్రజలు విశ్వాసులను ఎరుగలేరు, విశ్వాసులను గుర్తించలేరు. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? దేవుని ప్రేమ కలిగి ఉండి దేవుని ప్రేమ కనపరుచుట చేత లోకం మనలను ఎరుగటలేదు. ఎందుకనగా లోకమును జీవించినట్లు మనం జీవించం, అన్యులు జీవించినట్లు మనం జీవించం, విశ్వాసులు జీవించినట్లు జీవించం. కాబట్టి లోకానికి మనతో పొత్తు లేదు, పట్టించుకోదు, విస్మరిస్తుంది, విమర్శిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మీరు చూడండి, ఏ మతంతో తగువ పడినట్టు కనపడరు. ఒక క్రైస్తవ మతంతోనే తగువ పడతారు. మహమ్మదీయులు క్రైస్తవులతోనే, హిందువులు క్రైస్తవులతోనే, యూదులు క్రైస్తవులతోనే, అరబులు క్రైస్తవులతోనే. కనుక క్రైస్తవునితో తగువ ఎందుకంటే లోకానికి క్రైస్తవుడు అర్థం కాడు. వాళ్ళకి దేవుని దేవాలయం అయిపోతాడు క్రైస్తవుడు.
దేవుని ఆత్మకు నివాస స్థలం అవుతాడు క్రైస్తవుడు. అది అన్యుడికి అర్థం కాదు. అందుకే తెలియదు, అంగీకరించడు. పలానా ఆయన రక్షణ పొందాడు అంటే రక్షణ పొందని వాడికి రక్షణ పొందటం అంటే ఏంటో అర్థం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక మనము ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం కనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. ద ఫ్యూచర్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి ఏం కాబోతున్నాడనేది తెలియదన్నాడు యోహాను. ఇప్పుడు నేను ప్రభువును పోలి ఉన్నాను గనుక, ప్రభువును చూస్తాను గనుక నేను ప్రభువు వలనే ఉండబోతున్నాను. ఆయన నేను కలుసుకున్నప్పుడు నేను ఆయన వలే ఉండబోతున్నాను అని అన్నాడు. అలాగే సంఘమైన మీరు కూడా ఆయనను పోలి ఉండబోతున్నారు. ప్రభువుకు ఆత్మ స్వరూప్యానికి దేవుడు మనలను మారుస్తున్నాడు. ఆత్మ సంబంధులైన వారముగా మనలను పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతరపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సెకండ్ కమింగ్లో ఆయన్ని కలుసుకుంటాం, ఆయన్ని చూస్తాం కనుక ఆయన వలె ఉంటాం. ఇది మనం ఎరుగుదుము. విశ్వాసి ఏం కాబోతున్నాడు తరువాత కాలంలో అనేది తెలియదు. ఇప్పటికీ విశ్వాసిగా ఉన్నాము, ఇప్పటికీ క్షమాపణ పొందున్నాము, ఇప్పటికీ ఆత్మ నింపుదల కలిగి ఉన్నాము, ఇప్పటికీ అభిషేకం కలిగి ఉన్నాము, ఇప్పటికీ వాక్యాన్ని ధరించుకుని ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు సారూప్యంలోనికి వెళుతున్నాము, ఆయనను చూడబోతున్నాం. ఆ తరువాత ఏమవుతుందో మనకి అది మనకు తెలియదు. ఇట్ వాజ్ నాట్ రివీల్డ్. అది బోధించబడలేదు, తెలియచేయబడలేదు, అది వివరించబడలేదు. అదే యోహాను చెబుతున్నాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. ఇంటర్నల్ ఎగ్జామినేషన్, అంతరంగములో పరీక్షించుకునే అనుభవం. నా దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక నేను పవిత్రునిగా పరిశుద్ధునిగా ఉండాలి అనే ఒక స్పృహ జనిస్తుంది అంతరంగాలో, మనస్సులో. ఆ స్పృహలో బ్రతుకుతాము. నేను నిత్యము నా పాపమును గూర్చి, నేను దేవునికి వ్యతిరేకంగా తలంచిన తలంపులను గూర్చి, నేను నివసించవలసిన దానికి భిన్నంగా ఎక్కడైనా నివసించానా, నా ఆలోచనలు దేవుని వాక్యం చొప్పున కాక మరొక విధంగా ప్రయాణం చేస్తున్నాయా, ఇలాంటివన్నీ నిత్యము పరీక్షించుకుంటాను నేను. ప్రతి క్షణం మనం ప్రభువుతో అనుసంధానం అవుతున్నామా లేదా? ఆయన మనలను హెచ్చరిక చేస్తున్నప్పుడు మన ఆత్మలో ప్రభువును క్షమాపణ కోరి శుద్ధి చేయబడుటకు ఇష్టపడుతున్నామా? అట్టి జీవితం పైన జయం కొరకు, ఆత్మలో వర్ధిల్లుట కొరకు కృషి చేసుకుంటున్నామా? వాటి పరిశీలనలో మనం ఉంటాము. తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇన్ స్పిరిట్ అబౌట్ ద సిన్ఫుల్ నేచర్ ఇన్ us. మనలో ఉన్న ప్రాచీన పాపపు స్వభావం మనలను పాప పంకిలమైన వారిగా చేయ యత్నిస్తున్నప్పుడు మనమే పరీక్షించుకోవాలి. మనకి సెల్ ఫోన్ సెట్టింగ్స్లో అప్లికేషన్స్ అని ఒకటి ఉంటుంది. అది మనం యాక్టివేట్ చేసి చూస్తే మనం యూజ్ చేసిన యాప్స్ అన్నింటిలో కూడా అక్యూమిలేట్ అయిపోయిన పనికిరానటువంటిది స్టోరేజ్లో ఉండిపోతుంది. దానిని డిలీట్ చేసినప్పుడు
ఫోన్ యొక్క స్టోరేజ్ స్పష్టంగా పెరగటం మనం చూస్తాము. అలాగే మనిషి యొక్క హృదయంలో కూడా దినదినము క్షణక్షణము గంట గంటకు లోక సంబంధమైనటువంటి తలంపుల చేత నడుస్తున్నప్పుడు, లోకములో ప్రయాణిస్తున్నప్పుడు, లోకములో జీవిస్తున్నప్పుడు ఆ వ్యర్థమైనటువంటిది ఎక్కడా కూడా ఉండకుండా శుద్ధి చేసుకునటం విశ్వాసి యొక్క లక్షణం. అందుకే దావీదు కీర్తనాకారుడు గొప్ప మాట చెప్పాడు, నా పాపము ఎల్లప్పుడూ నా కనుల ఎదుటే ఉన్నది. ఇట్ ఈస్ నాట్ హిడెన్, అదేదో దాచబడలేదు. అది నా హృదయంలో ఉన్న పాపము నాకు స్పష్టంగా కనబడుతోంది. దానిని శుద్ధి చేయమని నేను నిత్యం వేడుతున్నాను. అది దావీదు అనుభవం. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. దేవుని హృదయానుసారుడు అని అంటే పాపం చేయని మానవుడు అని కాదు, పాపములో నిలువని మానవుడు, పాపమందు సౌఖ్యముగా నిలబడని వాడు, క్షమాపణ కొరకు అంగలార్చువాడు, పశ్చాత్తాపముతో కన్నీరు కార్చువాడు. కనుక ఈ అనుభవం తెలుసుకోకపోతే మనం విశ్వాసులం కాలేము. నేను రేపటి వాక్య ధ్యానంలో 4వ వచనం నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెబుతాను. పాపాన్ని గూర్చి, ఆజ్ఞను గూర్చి, క్షమాపణను గూర్చి, అపవాదిని గూర్చి, వాక్యాన్ని గూర్చి చాలా లోతైన విషయాలు మాట్లాడతాం. ఇవాళ మనము 2వ అధ్యాయం 26 నుండి 3వ అధ్యాయం 3వ వచనం వరకు చెప్పుకున్నటువంటి వాక్యములో మనకున్న దీవెన, ఆధిక్యత, అభిషేకము అని గుర్తెరగాలి. ద బిలీవర్స్ ప్రైడ్, అతిశయం ఏమిటంటే విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. కనుక పాత నిబంధనలో పైనుండి క్రిందకు కృమరించబడిన అభిషేకం, ఫ్రమ్ above to outside on the head of the believer. కానీ న్యూ టెస్టమెంట్లో ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్సైడ్, మానవ హృదయములో నుండి, విశ్వాసి హృదయములో నుండి పరిశుద్ధాత్మని యొక్క అవుట్ పోరింగ్, ఎక్స్పోజింగ్ బయటకు వస్తుంది. ఈ కృమ్మరింపు జరిగిపోయింది. ఆత్మ నివాసం అంతరంగంలో ప్రారంభమై ఉన్నది. నూతన స్వభావమున పరిశుద్ధాత్మ నివాసం ఉంటున్నాడు. ఈ అభిషేకం మనకు తానే నేర్పిస్తుంది, బోధిస్తుంది, నిలబెడుతుంది, శుద్ధి చేస్తుంది. ఇట్స్ ఆల్ కంప్యూటరైజ్డ్, మెకనైజ్డ్. ఆ యొక్క సిస్టమ్ ఎట్లాంటిదంటే, సెన్సార్ సిస్టమ్ ఎట్లా అయితే లోటుపాట్లు తెలుసుకుని తెలియచేసేస్తుందో వాహనంలో, ఇప్పుడు వస్తున్న వాహనాలు మోడర్న్ వెహికల్స్లో బ్యాటరీ పనిచేయకపోతే, పవర్ ప్రాబ్లం ఉంటే ఒక రకం బల్బ్, సీట్ బెల్ట్ పట్టుకోకపోతే ఒక రకం బల్బ్, అలాగే డోర్స్ క్లోజ్ కాకపోతే ఒక రకం సిగ్నల్, మెకానికల్గా కంప్యూటరైజ్డ్ సెన్సార్స్ వచ్చేసాయి. వాటిని చూస్తే అర్థమైపోతుంది, మన కనులు ఎదుటి కనబడుతుంది. అది ఆ సెన్సారింగే అభిషేకం ఆత్మలో పోల్చుకుంటే. కనుక మనకు తెలుస్తోంది, మనం ఎక్కడ పాపులమయ్యామో తెలిసిపోతుంది, ఎక్కడ దోషం ఉన్నదో తెలిసిపోతుంది. అది శుద్ధి చేసుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక బల్బ్ ఇండికేట్ చేసిన తర్వాత దాన్ని అలా రన్ చేసేయకూడదు, దాన్ని వెంటనే వర్క్షాప్ తీసుకొని పోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని శుద్ధి చేస్తుంటాడు. మనం ఎక్కడ సరిగా లేమో మనకు చూయిస్తూ ఉంటాడు. మనం చేయాల్సిందల్లా విల్ఫుల్ క్లెన్సింగ్, ఇష్టపడి శుద్ధి చేసుకోవటానికి మనం ముందుకు పోవాలి.
అట్టి కృప పరిశుద్ధాత్మను మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, వీరి బిడ్డలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకరిస్తున్నారు. ఈ బిడ్డలను ప్రభువు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను, ప్రసారం చేసిన బిడ్డలను ఆశీర్వదించమని రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం మనందరికీ తోడైనను కాక. ఆమేన్.